క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మరో ప్రత్యేకమైన అంశాన్ని దేవుని మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ని మనం తెలుసుకుందాం. ప్రియులారా, మనుషులందరి నిజమైన నివాస స్థలం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనిషి అపవాది మాయలో పడిపోయాడు, పిచ్చివాడిగా మారిపోయాడు. తన జన్మభూమి ఏదో, తన జన్మస్థలం ఏదో, తన జన్మకు మూలం ఎవరో, ఏ లోకానికి చెందినవాడో, ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అన్న సంగతులు మర్చిపోయాడు. నిజంగా అపవాది ప్రపంచాన్ని ఏలుతుంది. అపవాది మాయలో ప్రపంచం అంతా ఉంది. లేకపోతే యుద్ధాలు ఎందుకు చేసుకుంటారండి? ఎందుకు ఒకరినొకరు చంపుకుంటారండి? ఎందుకండి విచక్షణ రహితంగా అత్యాచారాలు చేసుకుంటారండి? సంస్కారం ఎందుకు మర్చిపోతున్నారండి? అర్థమవుతుందండి. మరి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అపవాది మాయలో ఈ ప్రపంచం ఉంది కదా. ఏమండి, బైబిల్ అనేది ప్రపంచంలోని మనుష్యులకు మహాజ్ఞానం నేర్పేది, ఆత్మజ్ఞానం నేర్పేది. అంత గొప్పదండి. ఇంత పుస్తకం మనం కలిగినందుకు కన్న తండ్రికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఓకే, ఇకపోతే మనకి రేషన్ కార్డు ఉంది, మనకి ఓటర్ కార్డు ఉంది, మనకు ఆధార్ కార్డు ఉంది ఐడెంటిఫై చేయడానికి, ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ఎందుకు ఇవన్నీ మీతో చెబుతున్నానో మీకు అర్థమవుతుంది. ఏమండి, రేషన్ కార్డులో సన్ ఆఫ్, ఇప్పుడు నేను అన్నానండి, నా పేరు ఉంటుంది, నా తండ్రి పేరు ఉంటుంది, ఎలమంద అంటుంది. సన్ ఆఫ్ అడిగాడు. ఆ తర్వాత విలేజ్ అడుగుతాడు, కాలమ్స్లో విలేజ్ అడుగుతాడు. విలేజ్ ఏమని రాసుకోవాలి? గుంటూరు అని రాసుకోవాలి. ఏ దేశ పౌరుడివి? భారతదేశానికి సంబంధించిన పౌరుడివి. ఏ స్టేటు? ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాడివి. ఇవి నా డీటెయిల్స్. అలాగే మీ డీటెయిల్స్ అంతే కదండి. ఒక రేషన్ కార్డులో మన విలేజ్ ఉంటుంది, మన సన్ ఆఫ్ ఉంటుంది, ఆధార్ కార్డులో కూడా అలాగే ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్లో కూడా అలాగే ఉంటుంది. అంటే మనమంతా ఈ లోకానికి సంబంధించిన వాళ్ళమని, శరీర సంబంధమైన తండ్రులే నిజమైన తండ్రులని ఏమండి మనమంతా భావిస్తున్నాం. ఈ మట్టి లోకమే నిజమైన లోకంగా మనమంతా ఆలోచిస్తున్నాం. అందుకే మట్టి లోకం కోసమే బ్రతుకుతున్నాం. మట్టి లోకంలో అధికారాల కోసం ఆరాటం చెందుతున్నాం. ఈ మట్టి లోకంలో ఏదో సాధించాలని పరుగులు తీస్తున్నాం. అవునండి, ఎస్. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడండి. మతం స్థాపించడానికి కాదు, అసలు క్రైస్తవ్యానికి, క్రీస్తుకు మతం అనే పేరు అంటకట్టకూడదు. నేను చెప్తున్నాను. ప్రధానులు కావచ్చు, ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, మీరెవరైనా సరే మరొక మతానికి చెందిన వాళ్ళు కావచ్చు, బైబిల్ అనేది క్షుణ్ణంగా చదివి, బైబిల్ మతాన్ని స్థాపించినట్లు, మతాన్ని ప్రోత్సహించినట్లు, మత స్థాపకుడు యేసుక్రీస్తు వ్యవహరించినట్లు ఒక్క రెఫరెన్స్ మీరు చూపిస్తే నా లైఫ్లో బైబిల్ ముట్టను. ఓపెన్గా చెప్తున్నానండి, నా లైఫ్లో, మరలా చెప్తున్నాను, నా లైఫ్లో బైబిల్ను ముట్టను. నేను ఈ మాట అంటున్నాను అంటే ఏమండి, నాకు ఇది స్ఫూర్తినిచ్చిందండి. మహాత్ములకు స్ఫూర్తినిచ్చిందండి బైబిలు. ఆదర్శవంతమైందండి బైబిలు. అందుకనే మతాన్ని స్థాపించడానికి యేసుక్రీస్తు రాలేదు, సత్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. పరలోక రాజ్యాన్ని భూమి మీద తెలియచేయటానికి వచ్చాడు. ఆ రాజ్యానికి సంబంధించిన ఆనవాళ్ళు భూమి మీద స్థాపించడానికి వచ్చాడు. శాంతిని స్థాపించడానికి వచ్చాడు.
దేవుణ్ణి పరిచయం చేయటానికి వచ్చాడు యేసుక్రీస్తు. అవన్నీ వివరించాలి అంటే సమయం సరిపోదు. ఏమండి, నేనే సత్యం అన్నాడు. నేనొక సత్యం అనలేదు, నేనే సత్యం అన్నాడు. అంతేకాదు, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి తిని అని పిలాతు గారితో, రోమ గవర్నర్తో మాట్లాడాడు. ఏమండి, ఆయన ఎక్కడ కూడా అబద్ధం అనేది ఆడలేదండి. సత్యం ఎక్కడైనా అబద్ధం ఆడుతుందా? ప్రాణం పోయిన అబద్ధం ఆడదు. నువ్వు రాజు అంటే ఎస్, నేను రాజునే. నా రాజ్యం వేరు, ప్రేమ సామ్రాజ్యం. ఆ ప్రేమ సామ్రాజ్యంలో క్షమ ఉంటుంది, జాలి ఉంటుంది, కరుణ ఉంటుంది. అవసరమైతే సహోదరుల కోసం ప్రాణం పెడతారే తప్ప ప్రాణాలు తీయరు. యుద్ధాలుండో, కోటలుండో, గుర్రాలుండో, బడిసెలుండో. నా రాజ్యం వేరు అన్నాడు. ఆ రాజ్యం వారికి అర్థం కాలేదు. రోమా సామ్రాజ్యానికి అర్థం కాలేదు. ప్రియులరా, నిజంగా సత్యాన్ని భూమి మీద స్థాపించడానికి వచ్చాడు. ఏంటయ్యా సత్యం అంటే, యోహాను 17:17 ప్రకారంగా నీ వాక్యమే సత్యం అన్నాడు. అంటే భూమి మీద స్థాపించింది మతం కాదన్నమాట. భూమి మీద స్థాపించింది సత్యం. ప్రపంచ మనుష్యుల హృదయాలలో సత్యస్థాపన జరిపించాడు. ఎంత గొప్పవాడండి మన ప్రభు. ఆయన మాటలు ఎంత గొప్పవండి. అందుకే ప్రపంచాన్ని శరవేగంగా ఆకర్షిస్తున్నాయి. బలవంతంగా ఎవరిని ఆయన మత మార్పిడి చేయలేదు. ఆయన మాటల్లో ఉన్న మాధుర్యం, ఆయన మాటల్లో ఉన్న క్షమాగుణం, ఆయన మాటల్లో ఉన్న ప్రేమ మనిషిని బంధించింది, ఆకర్షించింది. మత మార్పిడి అంటారేంటండి? మతంలో మార్చుకున్నారు అంటారేంటండి? ఆయన మాటలో ఉన్న పవర్ అది. మాటలో ఉన్న పవర్ ఎవరు చెప్పలేని మాటలు యేసు పలికిన మాటలో. ఆ సత్యం ఎలాంటి మాటలు పలికిందో బైబిల్లో చూద్దాం. ఆయన కూడా అడిగారండి, సన్ ఆఫ్ ఎవరు, మీ తండ్రి ఎవరు అని అడిగారు యేసుక్రీస్తుని. అడిగినప్పుడు ఏం చెప్పాలండి? కార్పెంటర్ అయిన యోసేపు చెప్పాలి. అంతే కదా. ఆయన తల్లి పేరు మరియా, ఆయన తండ్రి యోసేపు గారు, ఆయన వృత్తి కార్పెంటర్. అంతే కదండి. ఒక మట్టి లోకంలో పుట్టి మట్టి సంబంధిగా బ్రతకకుండా, మట్టి ఆలోచన తన బుర్రలో నింపుకోకుండా ఎలాంటి మాటలు పలికాడో తెలుసా అండి ఆయన? చూస్తారు ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం, సన్ ఆఫ్ యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనెను. ఇందు నిమిత్తం యూదులు ఆయన చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. మన రేషన్ కార్డులో సన్ ఆఫ్ ఎవరి పేరు ఉంది? సన్ ఆఫ్ గాడ్ లేదు. ఆధార్ కార్డులో సన్ ఆఫ్ ఎవరుంది? సన్ ఆఫ్ గాడ్ కాదు. సన్ ఆఫ్ ఎలమందా? కానీ యేసుక్రీస్తు భూమి మీద సన్ ఆఫ్ ఎవరు చెప్పుకున్నాడు తెలుసా? నా తండ్రి ఎవరో తెలుసా? దేవుడు నిజమైన తండ్రి, నా నిజమైన తండ్రి, సొంత తండ్రి, మై ఓన్ ఫాదర్ అన్నాడు. ఏమండి? సొంత తండ్రి ఎవరు అన్నప్పుడు ఆనాటి ప్రపంచానికి యేసుక్రీస్తు ఏమని పరిచయం చేసుకున్నాడో తెలుసా? దేవుడే నా సొంత తండ్రి అని చెప్పుకున్నాడు. నిజంగా అండి, ఆ మాట ఎవరైనా ఈ భూప్రపంచంలో పలికినట్లు మనకు కనిపించరు. యేసుక్రీస్తు పలికినటువంటి మాట, దేవుడే నా నిజమైన సొంత తండ్రి, నా సన్ ఆఫ్ గాడ్ అన్నాడండి. దేవుడు అన్నాడండి. ఇక లూకాసు వార్త 3:38 కూడా చదివితే, కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు అని చెప్పబడింది. అంటే ఆదాముకు కూడా నిజమైన తండ్రి ఎవరు, సొంత తండ్రి ఎవరు అంటే దేవుడు అన్నాడు. ఎస్, ఈ ప్రపంచానికి సొంత తండ్రి దేవుడే, నిజమైన తండ్రి. ఏమండి? ఇకపోతే బైబిల్లో మనం ఆలోచిస్తే ప్రియులరా, ఈ మట్టి లోకంలో మన పాత్ర ఏంటి? ఈ మట్టి లోకంలో మనం జీవించవలసిన పాత్ర
ఎవరు అని మనల్ని బైబిల్ సంబోధిస్తుందో మీరు చూస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం ఏమోదో తెలుసా అండి? మా పితరులందరి వలనే, మనకు మూల పితరులు ఉన్నారు కదండి, మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును. నీ సన్నిధిని అంటే ఈ భూమండలం దేవుని సన్నిధి అండి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పాడు. మరి ఈ భూమండలం అంతా దేవుని సన్నిధి. ఏదో ప్రత్యేకంగా ఉన్న ఒక భాగం మాత్రమే దేవుని సన్నిధి కాదు. ఈ భూమండలమే ఆయన పాద సన్నిధి. అది మీరు మర్చిపోకండి. మేము నీ సన్నిధిన అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు అంటుంది బైబిల్. ఏమండి, ఒకవేళ ఈ లోకమే మనదనుకుంటే భారతదేశము నా మాతృభూమి అని మనం ప్రతిజ్ఞలు చేస్తే మరి ఎందుకండి భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం? ఆలోచించారా? ఎందుకండి ఫ్రాన్స్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు? ఎందుకండి ఇరాక్ను వదిలిపెట్టి ప్రజలు వెళ్ళిపోతున్నారు? ఎందుకండి హమాస్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు? ఎందుకండి ఉక్రెయిన్ని ప్రజలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు? ఎందుకండి రష్యాను విడిచిపెట్టి ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు? ఎందుకు వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? అర్థమైందా? ఎందుకు వచ్చారు ఈ లోకానికి? చావు పేరుతో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మరి మనమంతా ఏంటి? ఈ లోకమే మా దేశం, ఈ మట్టి లోకమే మా జన్మభూమి, ఈ జన్మభూమిలోనూ మనం తీర్చుకోవాలి అని నాయకులు పాలకులు నేర్పించటం. అంటే తీర్చుకోవద్దని నేను చెప్పట్లేదు. దేశ సేవ, ప్రజల సేవ చేయొద్దని కాదు నా భావం. మనది ఈ లోకం కాదు అని చెప్పడానికి నేను మాట్లాడుతున్నాను. మనది ఈ లోకం కాదు. మనం ఒక లోకాన్ని మరిచిపోయాం. మన ఓన్ ప్లేస్ని మనం మరిచిపోయాం. మన ఓన్ తండ్రిని మనం మరిచిపోయాం. ఆ మరిచిపోయిన సంగతులు యేసుక్రీస్తు ద్వారా ప్రపంచానికి పాఠాలు నేర్పుతున్నాడు పరలోకపు తండ్రి. ఏమండి, ఏమంటున్నాడు? నీ సన్నిధిని అతిథులము అన్నాడు. అంటే ఈ భూమండలం మీదకి ఓ గెస్ట్గా మనం వచ్చామండి. ఓ చుట్టం అనుకోండి, ఒక చుట్టంలో వచ్చాం. ఒక చూపు చూసి మాట్లాడుకొని, ఏమండి మరి ఆ కుటుంబంలో ఉన్న వారి విషయాలు మనం పరామర్శించి మరలా వెళ్ళిపోతాం. అంతే కదండి. గెస్ట్ కొద్ది కాలం మాత్రమే ఉంటాడు, వెళ్ళిపోతాడు. అలాగే మనిషిని దేవుడు అతిథితో పోల్చాడు, గెస్ట్తో పోల్చాడు. ఈ మట్టి లోకంలో ఓ చుట్టంతో పోల్చాడు. మరలా మనం వెళ్ళిపోవాలి. ఓ ప్రత్యేకమైన పని మీద వచ్చాం. ఇక్కడికి దేవుని పని చేయటానికి వచ్చాం. ఇక్కడ మనం క్యారెక్టర్ని కాపాడుకుంటూ దేవుని పని చేస్తూ మరలా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. ఇది ప్రపంచం తెలుసుకోవాలి ప్రియులారా. ఈ సత్యం గ్రహించాలి. నీ సన్నిధిని మేము అతిథులము, పరదేశులము అన్నాడు. ఎస్, మనమంతా పరదేశులం అండి. ఈ భూమండలానికి మనకి ఎటువంటి సంబంధం లేదండి. సంబంధం లేదు. శరీరంలో ఏదైనా ఒక ముళ్ళు కుచ్చుకుంది, ఏదైనా ఒక గాజు పెంకు ఉందనుకోండి, మనది కాదు, శరీరంలో కాదు ఆ పార్ట్, దాన్ని విసర్జించాలి. ఎందుకంటే శరీరానికి సంబంధించింది కాదు ముళ్ళు, అది ఉండనివ్వదు. శరీరంలో ఒక పార్ట్ కాదు గాజు పెంకు, దిగబడితే దాన్ని ఉంచం, దాని ఆనవాళ్ళు ఉంచం, తీసేస్తాం. అలాగే మనలో ఈ మట్టి లోకం ఉండకూడదు. మనది ఈ లోకం కాదు. ఈ లోకపు ఆలోచనలు బుర్రకెక్కకూడదు. మనది ఈ లోకం కాదు. మనం కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారం. ఈ ఊపిరి ఆవిరి, వెళ్ళిపోవలసిన వాళ్ళం. వెళ్ళిపోయే లోపు దేవుని కొరకు భూమి మీద ఏం చెయ్యాలో, ఏం చెప్పాడో చేసి ఈ తనువును చాలించాలి మనమంతా. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2:11 కూడా చూడండి.
పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం ప్రియులరా 11వ వచనాన్ని చదివితే బైబిల్లో ఏమని రాయబడిందో చూడండి. 2:11 ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి ఆనంది. ఎంత మంచి పదం రాస్తున్నాడండి. ప్రియులారా అంటున్నాడు. ఏమండి, మనం చిన్నప్పుడు హాస్టల్లో చదువుకునేటప్పుడు తల్లిదండ్రులకు పేరెంట్స్కి లెటర్ రాస్తుంటాం. పూజ్యులైన తండ్రి గారికి అంటుంటాం, ప్రియమైన తల్లి గారికి అంటుంటాం. గుండెల నిండా ప్రేమ, అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ. అందుకే పూజ్యులైన. ఎంత మమకారం పెంచుకుంటే, ఎంత ప్రేమ తారాస్థాయికి వెళ్ళిపోతే ప్రియమైన తల్లి గారికి అని రాస్తుంటాం. పరలోకమందున్న దేవుడు భూమి మీద ఉన్న నరులను ఉద్దేశించి ఏమని రాస్తున్నాడు ఏనాడని మీరు గ్రహించారా? బైబిల్ చదువుకుంటూ పోయారే తప్ప ఆ పదాన్ని మీరు ఆలోచించారా? ఏమని లేఖ రాస్తున్నాడో తెలుసా? పరలోకం నుంచి ప్రేమ లేఖ రాస్తున్నాడు. ఆ ప్రేమ లేఖే బైబిల్. 1169 పేజీలు రాశాడు. మనిషిని ఎంత ప్రేమించాడో ఏనాడని మీరు ఆలోచించారా? 66 పుస్తకాలుగా 1129 పేజీలు నీ తండ్రి నిన్ను ప్రేమించి రాశాడంటే ఇంతకంటే పెద్ద ప్రేమ లేఖ ఎవరు రాయగలరు మీరు చెప్పండి ప్రియులరా? అందుకే అంటున్నాడు, మన కోసం లేఖలో ఏముందో తెలుసా? ప్రారంభంలో రాక్షసులారా అనలేదు, ప్రియులారా అంటున్నాడు. నిజంగా తండ్రికి హ్యాట్సప్ అండి. కన్న తండ్రి, నీ రుణం తీర్చుకోకుండా నేను చచ్చిపోకూడదు తండ్రి. నీ అవసరాలు ఏంటో చెప్పు తండ్రి, నేను తీరుస్తాను. నీ కొరకు నమ్మకంగా పని చేస్తాను తండ్రి. నా యావదాస్తి, నా ఒంట్లో ఉన్న రక్తం కూడా నీ కొరకు పెట్టుబడిగా పెడతాను తండ్రి. నీ మాటల కోసం నా ప్రాణం, నా జీవితం త్యాగం చేస్తానని చెప్పాలండి. నువ్వు తీర్చుకోవలసిన రుణం దేవునిది. ప్రియులారా అన్నాడు. ఏమంటున్నాడు? పరలోకమందున్న ఆ ప్రియుడు మన తండ్రి, గౌరవనీయుడు ఒక తండ్రి, పూజ్యనీయుడైన తండ్రి ఏమని రాస్తున్నాడో తెలుసా? మీరు పరదేశులు నాయనా, ఈ లోకానికి మీకు ఎటువంటి సంబంధం లేదు నాయన, యాత్రికులు నాయన. మీరు ప్రయాణం చేసుకుంటూ ఈ భూమి మీదకి వచ్చారు నాయన. మీరు యాత్రికులు. ఎక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చాం? కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనం. కీర్తనలు 90వ అధ్యాయం 1వ వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. భూమిని పుట్టించక మునుపు, పర్వతాలు ఏర్పడక మునుపు, ఈ మహాలోకాలు పుట్టక మునుపు నీవే మా తండ్రివి, నీవే మా దేవుడవు అన్నాడు మోజేస్. నాయకుడు, ప్రపంచ మేధావి ఆయన. ప్రపంచ మేధావి. విద్యను అభ్యసించడానికి పట్టిన కాలం 40 ఏండ్లు చదువుకే తన జీవితాన్ని అంకితం చేసుకున్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మోజేస్ విద్యావేత్తలందరికీ గురువు మోజేస్. ఏమంటున్నాడో తెలుసా? ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మేమంతా నీ గర్భంలో ఉన్నవాళ్ళం. మా జన్మస్థలం నీవు. మేమంతా నీ గర్భంలో ఉన్నాం. ప్రపంచంలో ఉన్న ప్రజలంతా దేవుని గర్భంలో ఉన్నవారు అన్న సత్యం లోకానికి తెలిసిందా? అలా తెలిస్తే కాట్లాడుకుంటారా? అలా తెలిస్తే పీకలు కోసుకుంటారా? అలా తెలిస్తే యుద్ధాలు చేసుకుంటారా? దేవుడే మన తండ్రి అని, దేవుని గర్భంలో ఉన్నవారమన్న సంగతి ప్రపంచానికి తెలుసా? బైబిల్ చెప్పింది. నరుల నివాస స్థలం దేవుని గర్భం, నరుల జన్మస్థలం దేవుని గర్భం. పాకిస్తాన్ వాళ్ళు ఎవరు? మన సహోదరులు. ఇరాక్లో ఉన్నవారు ఎవరు? మన సహోదరులు. ముస్లింలు ఎవరు? జైనులు ఎవరు? బౌద్ధులు ఎవరు? సిక్కులు ఎవరు? మన సహోదరులండి. ఒక తండ్రి పిల్లలండి. ఒక తండ్రి గర్భంలో నుండి మనమంతా ఉద్భవించిన వాళ్ళమండి. ఆఫ్టర్ ఆల్ మట్టి కోసం, మట్టి భూగడ్డ కోసం, ఈ భూ సరిహద్దుల కోసం పీకలు తీసుకొని చంపేసుకుంటున్నాం. అనుయుద్ధాలు చేసుకుంటున్నాం.
ఒక పక్క ఆకలితో అలమటించిపోతుంటే మరొక పక్క అనుయుద్ధమా? తెలిసిందా ఇందులో సర్వసత్యం? బైబిల్లో రాయబడిన సర్వసత్యం తెలిసిందా? ఒక తండ్రికి పుట్టిన వాళ్ళ మనమంతా. ఒకే తండ్రి మన తండ్రి దేవుడు. ఆయన గర్భంలో మనమంతా ఉన్నవాళ్ళమండి. ఆ మాటలు చదువుతుంటే రోమాలు నిక్కర పొడుస్తున్నాయండి నాకు. ఎప్పుడు తెలుస్తుందండి ఈ జ్ఞానం? మతం అనకండి అండి, ప్లీజ్ అండి. ప్రియులారా, మీరు ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి, మారండి. ఆ కన్న తండ్రిని గుర్తించండి, ఆయన మనోవేదనను మీరు అర్థం చేసుకోండి. మీరంతా నా గర్భంలో ఉన్నారయ్యా అని రాస్తున్నాడండి. మనం పుట్టకముందు చరిత్రది, 3 లోకాలతో ముడిపడిన చరిత్ర మంది, మానవ జీవిత చరిత్ర. మనమంతా పరలోకానికి సంబంధించిన వారం. పరలోకంలో కన్న తండ్రి గర్భంలో ఉన్నవారం. అక్కడి నుంచి ఆదామని ఒక మనుషుల నుంచి మనమంతా విస్తరించాం. పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాం. మృత్యువు పేరుతో మరలా మరో లోకమైన పాతాళ లోకానికి వెళ్ళిపోతాం. 3 లోకాల చరిత్ర కలిగిన వాళ్ళం మనమంతా. మహాచరిత్ర కలిగిన వాళ్ళ మనిషి, కారణ జన్ముడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవయ్యా. అమ్మ గర్భంలోకి ఎక్కడొచ్చావు? నాన్నలో నుండి వచ్చావు. నాన్నలోకి రాకముందు ఎక్కడి నుండి వచ్చావు? వాళ్ళ తాత గర్భంలో నుంచి. ఆ తాత గర్భంలో రాకముందు ఎక్కడి నుండి వచ్చాం? ఆదాము గర్భంలో నుంచి. ఆదాములోనికి రాకముందు ఎక్కడి నుంచి వచ్చావు? దేవుని గర్భంలో నుంచి. ఎంత ప్రాసెస్, ఎంత క్రమం! ద్వితీయోపదేశకాండం 33:27 చదవండి, ఎంత మంచి మాట, ఆశ్చర్యపోతారు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. ఏదండి మనకు నిజమైన నివాస స్థలం? దేవుడండి, దేవుడండి. సిటిజన్ ఆఫ్ హెవెన్, పరలోకపు పౌరసత్వం కలిగిన వాళ్ళం. పరలోకపు పౌరసత్వం మందంతా అక్కడుంది. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఇది టెంపరరీ లోకం. భారతదేశం కావచ్చు, మిగిలిన కంట్రీస్ కావచ్చు, టెంపరరీ లోకాలు. ఒక రకంగా చెప్పాలంటే రెంట్ హౌస్, మన హోన్ హౌస్ కాదండి ఇది. అద్దె స్థలం విడిచిపెట్టిపోవాలి, మనమంతా వెళ్ళిపోవాలి. అందుకే అంటున్నాడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం అన్నాడు. అంటే దేవుడు శాశ్వతుడా? ఎస్, ఆయన శాశ్వతుడు. మరి ఈ లోకం పోయేది, చెట్లు పోయేవి, జీవరాశులు పోయేవి, ఈ మట్టి ఆకారం పోయేది, కాటికి పోతుంది, మట్టికి పోతుంది, అంతే. ఉండేది లేదు, పోయేదే ఈ లోకంలో. మరి ఎవరయ్యా శాశ్వతం? దేవుడు. శాశ్వతుడైన ఆ దేవుడే నీకు నిజమైన నివాస స్థలం. అది గమనించావా? ఆ గమ్యం చేరుకోవాలని ఆలోచిస్తున్నావా? నీ తండ్రిని చేరుకోవాలన్న లక్ష్యం నీలో ఉందా? ర్యాంకు సాధించాలనే లక్ష్యం ఉంది, జాబు కొట్టాలనే లక్ష్యం ఉంది, కప్పు సాధించాలనే లక్ష్యం ఉంది. ఏమండి, పరలోకం చేరాలి, కన్న తండ్రిని చేరుకోవాలన్న లక్ష్యం, గురి, గమ్యం, కసి, పట్టుదల నీకుందా? ఆవిరి లాంటి జీవితం 60-70 ఏళ్ళు బ్రతుకుతాం, తర్వాత ఉండం. ఏది శాశ్వతం? బంగారమా? వజ్ర వైడూర్యాలా? కోహినూరు సింహాసనమా? నెమల సింహాసనమా? కోహినూరు వజ్రమా? ఏదండి శాశ్వతం? చెప్పండి ప్రియులరా, ఏది శాశ్వతం? దేవుడే శాశ్వతం. దేవుడే దిక్కు మనకు, ఆ కన్న తండ్రే దిక్కు. మృత్యువు సంభవిస్తుంటే, వైరస్లు సంభవిస్తుంటే, కరోనా వైరస్లు దేవా అని చేతులు చాపారు. కన్న తండ్రి అయిన దేవుడు దాని రూపుమాపాడండి. శ్వాస పీల్చుకుంటున్నాం ఆయన భిక్ష, బ్రతుకుతున్నాం ఆయన భిక్ష. మన భూనివాస కాలము నీడ ఎంత అస్థిరం. ఎండ వస్తే నీడ పోతుంది, మృత్యు వస్తే ప్రాణం పోతుంది. నీ నిజమైన నివాస స్థలం తెలుసుకో. ఆ గమ్యం చేరడానికి ప్రయత్నించు, ప్రాణం పోకముందే, ఊపిరాగకముందే తండ్రిని తెలుసుకో. మరో లోకానికి చేరాలన్న లక్ష్యం పెట్టుకో. పవిత్రంగా బ్రతుకు. కన్న తండ్రి అప్పగించిన బాధ్యతలు
భూమి మీద నెరవేర్చండి. ఏంటా బాధ్యతలు అంటారా? మమ్మల్ని అడగండి. ఏంటా బాధ్యతలు అంటారా? లేదా బైబిల్ చదవండి. బాధ్యతలు నెరవేర్చి వెళ్ళిపోవలసిన వారం. మరొక మాట చదువుదాం ప్రియులరా. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. ఏముందో తెలుసా? తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. యేసు జ్ఞాపకాలలో ఏముందో తెలుసా? నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి మట్టి లోకానికి భూమి మీదకి వచ్చాను. ఆయన నాకు ఇక్కడ అప్పగించిన పనులు, సువార్త పనులు చేసి, దేవుడెవరో తెలిపి, పాతాళం ఎలా ఉంటుందో తెలియచేసి, ఆయన శిక్ష ఎలా ఉంటుందో తెలియచేసి, ఆత్మ అంటే ఏంటో తెలియచేసి, ఆత్మకు జ్ఞానం, ఏ జ్ఞానం అవసరమో చెప్పి, తన ప్రాణాన్నిచ్చి ఆ బాధ్యతలను అప్పగించి వెళ్ళాలి అని ఎరిగాడట యేసుక్రీస్తు. మనమేమో ఉండిపోవాలనుకుంటున్నాం, యేసేమో వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. తాను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చాడండి. మనం కూడా దేవుని యొద్ద నుండి, దేవుని గర్భంలో నుండి బయలుదేరి భూమి మీదకి వచ్చాం. సత్క్రియలు భూమి మీద చేయవలసిన వారం. వాక్య సంబంధమైన క్రియలు, నీతి సంబంధమైన క్రియలు, ధర్మ కార్యక్రమాలు, సువార్త కార్యక్రమాలు ప్రజలకు బోధించి, ప్రజలను సన్మార్గంలో నడిపించి, సత్య మార్గమందు వారి జీవితాలను ప్రతిష్ఠింపచేసి, మన జీవితాన్ని, మన జన్మను చరితార్థం చేసుకోవాలి. తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాడట. మరలా తిరిగి వెళ్ళాలి అన్న ఆలోచన ఆయనకు చూడండి. మరి మనకుందా అండి? మృత్యుతో తిరిగి వెళ్ళాలి అన్న ఆలోచన మనకుందా? వెళ్ళాలండి. కన్న తండ్రి మీకోసం ఎదురు చూస్తున్నాడండి. విదేశాల్లో మన పిల్లలు చదువుకుంటుంటారు, విదేశాల్లో మన పిల్లలు జాబ్ చేస్తుంటారు. తండ్రిగా భూమి మీద మనం ఎక్కడుండి ఏం కోరుకుంటాం తెలుసా? పిల్లలు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వస్తారని ఒక బెంగ, ఒక దిగులు, ఒక మనోదుఖం. ఆ పిల్లలు కలిసిన తర్వాత ఆనందం, సంతోషం. ఎక్కడో దూరంలో ఉన్న పిల్లలు నీ దగ్గరకు రావాలనుకుంటున్నావే, నీకు సమీపంగా ఉండాలనుకుంటున్నావే, నీతో కలిసి ఉండాలని నువ్వు అనుకుంటున్నావే. కన్న తండ్రి అని దేవుడు కూడా అంతేనండి. మన ఎడబాటును తట్టుకోలేకపోతున్నాడు. రండి నాయన నరులారా, రండి, తిరిగి రండి అంటున్నాడు. తిరిగి రండి అంటున్నాడు. మరణం మహాదేవుని ఆహ్వానం అండి. వృద్ధాప్యంలో ఉన్నవారు, ఏమండి, ఆరోగ్యం క్షీణించి ఉన్నవారిని చూసి ఏమంటారు తెలుసా? ఎందుకయ్యా ఇంకా భూమి మీద ఉన్నావు? వాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతుంటారు. ఎందుకు ఈ అనుభవించడం, ఎందుకు ఈ బాధ అనుభవించి మంచంలో ఉక్కిష్టపు చావు ఎందుకు అని మాట్లాడుతుంటారు. అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? ఒక మాట అంటాడు. ఏమండి, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుందండి అంటుంటాడు వృద్ధ తండ్రి. ఊరు పొమ్మంటుందట, కాడు రమ్మంటుందట. కాడు కాదండి మనల్ని రమ్మంటుంది. తప్పండి ఆ భాష. బరియల్ గ్రౌండ్స్ కాదండి మనల్ని రమ్మంటుంది. రమ్మంటుంది దేవుడు. నరులారా తిరిగి రండి అంటున్నాడు. ఊరు పొమ్మంటుంది, పరలోకమందున్న దేవుడు నిన్ను రమ్మంటున్నాడు. అంటే పొమ్మంటున్న వారి ప్రేమ గొప్పదా, రమ్మంటున్న దేవుని ప్రేమ గొప్పదా? దయచేసి మనసు పెట్టి ఆలోచించండి. దయచేసి మంచి మనసు పెట్టి ఆలోచించండి. ఆ దేవుడిని మీరు ప్రేమిస్తారు. రానాయనా అంటున్నాడు, ఆహ్వానం పలుకుతున్నాడు, ఇన్విటేషన్ ఇస్తున్నాడు. రండి నాయన అంటున్నాడు. మీది ఈ లోకం కాదు, మీకు నిజమైన నివాస స్థలం నేను నాయన, నేను నాయన, మీరు మర్చిపోయారు నాయన అంటున్నాడు దేవుడు. ఎంత మంచి కన్న తండ్రి అండి ఆయన, ఎంత మంచి కన్న తండ్రి అండి. ఆ కన్న తండ్రిని విడిచిపెట్టకండి అండి. ఆ కన్న తండ్రి కోసం బ్రతకండి అండి. ఆ కన్న తండ్రి కోసం ఆలోచించండి అండి. ఆ కన్న తండ్రి వ్రాయించిన ప్రేమలేఖను మీ జీవితకాలం చదవండి ప్రియులారా. మీ జన్మ ధన్యమవుతుంది, పునీతమవుతుంది మీ బ్రతుకు, మీ జీవితం. మరొక మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 27, 28. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిని అంటున్నాడు. 28. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకానికి వచ్చాను. అంటే పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాను. మరియు
లోకమును విడిచి లోకాన్ని విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. మృత్యు భయంతో ఉన్నవారలారా, చావు భయంతో అనుక్షణం నిద్రపోకుండా ఉన్నవారలారా, మీకు ఒక గుడ్ న్యూస్. మృత్యు భయంతో ఉన్న వారికి ఒక గుడ్ న్యూస్. చావు భయంతో ఉన్నవారికి ఓ గుడ్ న్యూస్ ఇస్తున్నాడు దేవుడు. ఏంటో తెలుసా? మృత్యువు తరువాత ఎక్కడికో మేము వెళ్ళిపోతున్నామని భయపడకండి. మృత్యు తరువాత ఎదురు చూస్తున్న లోకం పరలోకం. మృత్యు తరువాత ఎదురు చూస్తున్నవాడు మన దేవుడు ఉన్నాడండి. ఆ తండ్రి వద్దకు వెళ్తున్నాం అంతే. శరీరాన్ని విడిచిపెడుతున్నాం. ఆత్మగా కన్న తండ్రి దగ్గరకు మనం అంతా చేరుకోవలసిన వారం. భయపడకండి. చావును చూసి భయపడకండి. మృత్యువును చూసి బెంగ పెట్టుకోకండి. మరణం తర్వాత మీ తండ్రి ఎదురు చూస్తున్నాడు మీకోసం. రమ్మని చేతులు చాపుతున్నాడు. ప్రయాణానికి సిద్ధపడండి. జీవితాన్ని మార్చుకోండి. నేను మార్చుకోవాలి, మనం మార్చుకోవాలి. చక్కగా దేవుని కోసం బ్రతకాలి. మన గమ్యం మనం చేరుకోవాలి. ఇక ఈ లోకం గురించి మాట్లాడుతున్నాడండి. ఈ లోకమే నిజమనుకొని, ఈ లోకమే నిజమైన నివాస స్థలం అని ప్రమాణాలు చేసుకున్నాం కదా, ప్రతిజ్ఞలు చేసుకున్నాం కదా. దాని గురించి బైబిల్లో మాట్లాడుతూ ఏమంటున్నాడో చూడండి ఒకసారి. యోహాను రాసిన సువార్త హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం మంచి వచనాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. ఏమి రాశాడండి దేవుడు. అపోస్తలుడైన పౌలు చేత రాస్తున్నాడు. నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. భారతదేశం నిలువరమైన పట్టణం కాదు. ఇరాక్, ఇరాన్, జపాన్, మలేషియా, సింగపూర్, నాగాలాండ్, జర్మనీ, జపాన్, జమ్మూ కాశ్మీర్, ఏదైనా కావచ్చు. నిలువరమైన పట్టణం నరులకు ఇక్కడ లేదు కాబట్టే కదండి మన తాతలు వెళ్ళిపోయారు. లేదు కాబట్టే కదండి మనం కూడా సిద్ధపడుతున్నాం. ఎవరున్నారండి ఈ భూమి మీద? ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోతున్నారు. అలా వచ్చేవారికి వెళ్ళిపోయేవారికి ప్రకృతిలో ఎంత సంపద పెట్టాడు. కోట్ల మంది పుట్టారు. ఏమంటే కోట్ల మంది పుట్టి గాలి ఆక్సిజన్ పీల్చారు. అమ్మో ఆక్సిజన్ అయిపోయింది అన్న ఆలోచన ఉందా? ఆక్సిజన్ ఇంకా ఉంది. ఎన్ని కోట్ల మంది పుట్టినా పీల్చుకునే ఆక్సిజన్ ఇంకా ఉంది. ఎన్ని కోట్ల మంది పుట్టినా సూర్యుని అనుభవించడానికి ఇంకా సూర్యుడు ఉన్నాడు. ఎన్ని కోట్ల మంది పుట్టిన నీరుంది. ఎన్ని కోట్ల మంది పుట్టిన ఫ్రూట్స్ ఉన్నాయి. ఎన్ని కోట్ల మంది పుట్టిన భూమి పండుతుంది. ఎంత మంచి తండ్రి! మనదంటూ ఏదీ లేదు. అన్ని దేవుడిచ్చాడు మనకు. చాలా ఉపకారం చేశాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము నా ప్రాణమా. ఈ ప్రాణం ఆయనదే. ఈ ఊపిరి ఆయన పెట్టిన భిక్ష. ఈ దీర్ఘాయుషు ఆయన ఇచ్చిందే. ఈ లోకం ఆయన ఇచ్చిందే. ప్రకృతిలో ఉన్న సంపద ఆయన ఇచ్చిందే. నువ్వు పీల్చుకుంటున్న క్షణక్షణం ఆక్సిజన్ ప్రాణవాయువు ఆయన ఇచ్చిందే. చివరికి యేసుక్రీస్తు రక్తం కూడా మన పాప క్షమాపణ కోసం ఆయన అనుగ్రహించాడండి తన కుమారుని ద్వారా మనకు. నిలువరమైన పట్టణం మీకు ఇక్కడ లేదయ్యా. ఈ లోకం మీద ఆశలు పెంచుకొని, ఈ లోకం మీద మీరు మమకారం పెంచుకొని మీరు కాట్లాడుకొని చచ్చిపోకుండా నాయన. కన్న తండ్రిగా నేను బాధపడుతున్నాను మీ ఎడబాటును చూసి. మీరు ఏమైపోతారో, మీరు నాకు దక్కుతారో లేదో, నా మాటలు నమ్మక, యేసుక్రీస్తును అంగీకరించక మీరు ఎక్కడ పాతాళ లోకానికి జారిపోతారో అనే బెంగతో ఉన్నాడండి తండ్రి. దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడండి మన మార్పు కోసం. మారదామండి ప్లీజ్ అండి. ఇప్పటికే వయసు అయిపోతుందండి. మృత్యు దగ్గర పడుతుంది. నిలువరమైన పట్టణం మనకెక్కడ లేదు. చూడండి ఏమంటున్నాడో. హెబ్రీ పత్రిక 13:14. నిలువరమైన పట్టణం మనకెక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూచుచున్నాము అన్నాడండి. ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నాం అంటే ఈ లోకం పోయేది, ఉండేది మరొకటి ఉంది, పరలోకం. శాశ్వతుడగు దేవుడు, శాశ్వతమైన లోకం. ఆ లోకం కోసం ఆలోచిస్తున్నారా? దయచేసి ఆలోచించండి. మీ బ్రతుకును బుగ్గిపాలు చేసుకోకండి.
మీ జీవితాన్ని కలంకం చేసుకోకండి. ఆయన రక్తం చేత పవిత్రపరచబడండి. మనమంతా ప్రయాణంలో ఉన్నాం. ప్రియులారా, మీరు పరదేశులు, యాత్రికులు. ఎక్కడి నుంచి మన యాత్ర ప్రారంభమైంది? దేవుని దగ్గర నుంచి యాత్ర ప్రారంభమై భూమి మీదకి వచ్చాం. భూమి మీద నుంచి మరలా పరదేశులు వెళ్తాం. పాతాళ లోకంలో మరొక పార్ట్ అది. అక్కడి నుంచి రెండవ రాకడలో యేసుక్రీస్తు వస్తే ఆయనతో కలిసి పరదేశులు ఉన్నవారు మనం నీతిమంతులం కలిసి మరలా ఆ యాత్ర కొనసాగుతుంది. దేవునితో కలుసుకుంటాం. అప్పుడు ఈ విశ్వం వినాశనమైపోతుంది. యాత్రికులు మీరంతా. ప్రియులారా, ఈ లోకంలో ఒక వ్యక్తి తప్పిపోయాడు. అది చెప్పి ముగిస్తాను. అది అందరికీ మన గుణపాఠం కావాలి. ప్రపంచ ప్రజలకు గుణపాఠం కావాలి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందామండి. ఎంత మంచి మాట రాశాడో. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి. ఏదండి తన చోటు? వెళ్ళవలసిన చోటు దేవుడు, వెళ్ళవలసిన చోటు పరలోకం. తన చోటుకి పోవుటకు యోధా తప్పిపోయాడట. అలా యోధా తప్పిపోవటానికి, ప్రపంచంలో ప్రజలందరూ తప్పిపోవడానికి కారణం ఎవరో తెలుసా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 17, 18 వచనాలు. భూమి మీద ఉన్న నరులందరినీ చెరపట్టాడు వాడు. అందరిని చెరపట్టాడు. తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా అన్నాడండి. దయ్యం ఏం చేస్తుందో తెలుసా? మన నివాస స్థలమైన పరలోకానికి చేరుకోకుండా మన మార్గాన్ని దెబ్బతీశాడు వాడు. మనల్ని త్రోవ తప్పించాడు వాడు. మన దేవుని మర్చిపోయేటట్టు చేశాడు వాడు. మనల్ని బంధించాడట వాడు. ఎలా బంధించాడు? బైబిల్ దైవ గ్రంథమా? ఇది ఒక మత గ్రంథం. అలా బంధించాడు. యేసుక్రీస్తు రక్తంలో కడుగబడాలా? ఆయన మన దేవుడు కాదే, విదేశీయుడే. అలా బంధించాడు. ఈ లోకం కోసం బ్రతకాలని శాసించాడు వాడు. ఇదే నిజం అనిపించేటట్లు చేశాడు. ఇదే వాస్తవం అనేటట్లు చేశాడు. మనల్ని పిచ్చివాళ్ళుగా మార్చాడు వాడు. మృత్యు తర్వాత చేరుకోవలసిన నిజమైన నివాస స్థలాన్ని పోనివ్వకుండా వాడు అడ్డుకట్టలు వేశాడు. కనుక ప్రియులారా, అపవాది చెర నుండి, అపవాది బంధకాల నుండి, అపవాది మాయ నుండి మీరు మేల్కొని మీ నిజమైన నివాస స్థలాన్ని, మహాచరిత్ర కలిగిన మీ జన్మను పావనం చేసుకుంటారని మనవి చేస్తూ, మీ జీవితాన్ని భద్రపరచుకోవాలని కోరుకుంటూ, మీ జీవితాన్ని ఆ దేవునికి అంకితం చేసుకొని మరో లోకానికి మీరంతా సిద్ధపడాలని అన్నగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.